నువ్వుల పట్టి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. చాలా బాగుంటుంది టేస్ట్. నువ్వులు సజ్జలు కలుపుకొని చేస్తున్నానండి. సజ్జలు అనేది మనకు ఐరన్ కదా, హెల్త్కి చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు సజ్జలు కారపొడి అలా చేసి పెడితే తినరు కదండి. మనమంటే పెద్దవాళ్ళు తినగలుగుతాము. పిల్లలకి ఏదో ఒక విధంగా ఇవ్వాలి కదా. ఇందులో ఐరన్ చాలా ఉంటుందండి సజ్జలలో. సజ్జలు వేపుకుందాము. 1 కప్పు నేను సజ్జలు తీసుకున్నాను. దూరగా వేపుకుందాము. ఫ్లేమ్ హైలో పెట్టకూడదండి, సిమ్లో పెట్టండి. హైలో పెట్టామనుకోండి మనకు చేదు వచ్చేస్తుంది. చూడండి, సిమ్లో పెట్టి వేపుకున్నాను. ఇవి వేగిపోయాయి చూసారా. ఇవి తీసి పక్కన ప్లేట్లో వేసుకొని ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను నువ్వులు 2 కప్స్ తీసుకున్నానండి, సజ్జలు 1 కప్ తీసుకున్నాను. చూసారా, 2 కప్స్ నువ్వులు యాడ్ చేసుకున్నాను నేను. ఇవి కూడా సిమ్లో పెట్టి వేపుకుందామండి. హైలో పెట్టకూడదు ఎప్పుడైనా సరే. మనము ఏవైనా ఇలా స్వీట్స్కి కానీ దేనికైనా వేపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నామనుకోండి అవి చిటపటలాడి పైకి ఎగురుతూ ఉంటాయి, మళ్ళీ మాడిపోతూ ఉంటాయండి. సిమ్లో పెట్టుకున్నామనుకోండి మనకి మంచిగా వేగుతాయి అన్నట్టు. టేస్ట్ కూడా బాగుంటుందండి. హైలో పెట్టేసామనుకోండి మాడిపోతాయి, టేస్ట్ అంత బాగోదు. చూడండి, ఇవన్నీ వేగుతున్నాయి, చిటపటలాడుతున్నాయి చూసారా. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి. సిమ్లో పెట్టాం కదా, హైలో పెట్టేస్తే ఫాస్ట్గా వేగిపోతాయి. కానీ చూడండి, మనకి ఇవి వేగిపోయాయి దూరగా. చూసారా, మనకు నువ్వులు మొత్తం ఆల్మోస్ట్ వేగిపోయాయండి. చూడండి, చిటపటలాడుతున్నాయి కదా. ఇలా సిమ్లోనే వేపుతూ ఉండాలి. చూసారా, ఇలా మనకి కొద్దిగా పఫ్ లాగా అయ్యాయి చూసారా. ఇప్పుడు తీసేసుకుందామండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం పెట్టుకుందామండి పాకానికి. నేను 2 కప్స్ నువ్వులు తీసుకున్నాను, 1 కప్పు సజ్జలు తీసుకున్నాను కదా. 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. సరిపోతుందండి మనకి ఇంత బెల్లం. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, కానీ సరిపోతుంది. హెవీగా తీయగైతే కూడా బాగోవండి. ఈ స్వీట్నెస్ అనేది సరిపోతుంది మనకి. చూడండి, ఇది ఇలా సిమ్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ అనేది హైలో అస్సలు పెట్టుకోకూడదండి. ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. లేకపోతే మనకి కింద అడుగంటేస్తుందండి. స్మెల్ అనేది, ఫ్లేవర్ అనేది మారిపోతుందండి మనకి. ఇలా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. మనకు తొందరగానే వేగిపోతుందండి ఇది. చూడండి, నురగల్లాగా వచ్చేస్తుంది మనకి. స్టార్ట్ అయిపోయింది అన్నట్టు, మనకు పాకానికి రెడీ అవుతుంది. నేను 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. లేకపోతే మనకి కింద అడుగంటేస్తుంది. ఇంకా కొద్దిగా వేసానండి నేను నెయ్యి అనేది. మనకేంటంటే నెయ్యి వేసామనుకోండి బాండికి అంటుకోకుండా సపరేట్గా అవుతుంది. మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. తింటుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. నెయ్యి ఫ్లేవర్ మనకు తెలుస్తుంది అన్నట్టు. చూడండి, పాకం మనకు రెడీ అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి, మధ్యలో ఆపకూడదు. ఇది పాకం వచ్చిందా లేదా ఎలా అని మీకు తెలియడానికి నేను ఒక ట్రిక్ చెప్తానండి. చూడండి, ఒక బౌల్లో, చిన్న బౌల్లో వాటర్ తీసుకుందాము, చిన్న గిన్నెలో. అందులో వేసామనుకోండి అది చిన్న ఇలా ముద్దలాగా వచ్చిందనుకోండి మనకు పాకం వచ్చినట్టు. రాలేదు, ఇంకా మెత్తగా ఉందనుకోండి మనకి ఇంకా పాకం రాలేదన్నట్టు. చూడండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయింది. ఇలా పైన నురగల్లాగా వచ్చాయనుకోండి పాకం వచ్చినట్టు. చూడండి, ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు వాటర్లో వేసి చూపిస్తాను. ఇలా ముద్దలాగా వస్తుంది అన్నట్టు. కొంచెం వేసామనుకోండి మన కిందికి వెళ్ళిపోతుంది బెల్లం అనేది. లేకపోతే మనకి ఇలా మనం పట్టుకున్నామనుకోండి, చూడండి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ముద్ద చేసి చూపిస్తాను నేను. చూడండి, ఇలా గట్టిగా వస్తుంది చూసారా. ఇప్పుడు నేను కింది నుండి ఇట్లా పైకి ముద్దలాగా చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇలా గట్టిగా అయింది. నొక్కుతూ ఉంటే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. కరెక్ట్ వచ్చేసిందండి పాకం అనేది. ఈ మెథడ్లో ఉన్నప్పుడు తీయాలండి. మరీ ఎక్కువ గట్టిగా అయిందనుకోండి మనకు తినడానికి గట్టిగా అయిపోతాయి, రావన్నట్టు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి పాకానికి. ఇప్పుడు మనం ఇందులో నువ్వులు యాడ్ చేసుకుందాము. సిమ్లోనే పెట్టుకోండి, హైలో అస్సలు పెట్టకండి. హైలో పెట్టామనుకోండి గట్టిగా వచ్చేస్తాయి, మనం మళ్ళీ తర్వాత తినలేమన్నట్టు.
చూడండి నేను ఆఫ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. చూసారు కదా, అంటే తెలియని వాళ్ళ గురించి అని చెప్తున్నానండి. మనం ఎప్పుడు చేసే వాళ్ళకి ఇది మనకు తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందని. తెలియని వారి కోసం ఇలా వాటర్లో వేసి చూసుకోవాలి. ఇలా ముద్దలాగా వచ్చిందనుకోండి మనకు పాకం రెడీ అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే మరీ లూజ్గా ఉంటే కూడా బాగోదు, మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి మనకు నువ్వుల చెక్కలు అనేది గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం నువ్వులు యాడ్ చేసుకుందామండి. ఇందులో పాకం రెడీ అయిపోయింది కదా, చూడండి నువ్వులు యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. సజ్జలు ఇంతకుముందు మనం సజ్జలు వేపుకున్నాం కదా, వాటిని కూడా నేను ఇలా పొడి చేసి తీసుకున్నాను. చాలా బాగుంటుందండి సజ్జ పొడి వేసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ఏంటంటే ఓన్లీ నువ్వులతోటే చేసుకుంటారు కదా, ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుంది. మనకు సజ్జలు అనేవి ఐరన్ కదా, పిల్లలు తినరు కదండి, ఇలా వేసిస్తే టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి ఐరన్ ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలకు స్నాక్స్ కానీ అలా పెట్టియచ్చు, బాక్సుల్లో పెట్టిస్తే వాళ్ళు తింటారన్నట్టు. చూసారు, ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాము. సజ్జపొడి, నువ్వులు, బెల్లం పాకం మొత్తం అంతా కలిసిపోయింది. చూసారా, మనకు రెడీ అయిపోయింది ఇది ఆల్మోస్ట్. నెయ్యి వేసాం కదండి, అందుకే బాండీ నుండి సపరేట్ అవుతుంది. చూసారా మీరు. ఇప్పుడు ఒక ప్లేట్కు నెయ్యి రాచి మనం ఇలా నెయ్యి అనేది ఫామ్ చేసేసి పక్కన పెట్టేసి ఇది అందులో వేసేసుకుందాం. చూసారా, నెయ్యి వేసామనుకోండి మనకు ప్లేట్కి అతుక్కోదు అన్నట్టు. నేను ఇంతకుముందు మంచిగా నెయ్యి ఫామ్ చేశానండి ప్లేట్కి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసి మంచిగా స్క్వేర్ టైప్లో మంచిగా చక్కగా కొట్టుకుందాం. చేయి పెట్టకండి, చేయి పెడితే కాలిపోతుందండి, చేయి కాలుతుంది. ఇలా స్పూన్ తోటి ఇలా చేయండి, చెక్కతోటి. బెల్లం కదండి, అది బాగా గట్టిగా బొబ్బులు వచ్చేస్తుంది మీరు డైరెక్ట్గా చేయి పెట్టేశారనుకోండి. ఇలా స్క్వేర్ లాగా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా చేసుకుందాము. చూడండి, మనం ఈ స్పూన్తో నొక్కితే వచ్చేస్తుంది. చూసారా, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదండి, ఇలా చేసుకుంటూ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఒక 10 మినిట్స్కి ఇది చల్లగా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు చేయి పెట్టవచ్చు, ఇప్పుడు ఏమవ్వదు. కానీ డైరెక్ట్ తీయగానే పెట్టేస్తే మనకు కాలుతుంది అన్నట్టు చెయ్యి. ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయింది కదా, ఇలా స్క్వేర్ లాగా చేసుకుంటూ స్పూన్తో కొడుతూ ఉండాలి. చూడండి, మనకు స్క్వేర్ లాగా వచ్చింది కదా, కొద్దిగా వేడిగా ఉంది. మొత్తం చల్లగైన తర్వాత కట్ చేస్తే కూడా కట్ అవ్వదండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వేడిగా ఉంది. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం స్క్వేర్ లాగా. మీ ఇష్టం, లడ్డులాగా చుట్టుకున్నా ఓకే, కానీ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు స్క్వేర్ లాగా ఇలా అలా చేసి పెడితే తింటారు కదండి. ఇలా నేను స్క్వేర్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఉండల్లాగా కూడా చుట్టుకోవచ్చు, లడ్డులాగా. అప్పుడొకటి ఇప్పుడొకటి పిల్లలకి ఇవ్వచ్చు. చూడండి, నేను మొత్తం ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసి చల్లగైన తర్వాత కట్ చేస్తే రాదండి, వేడిగా ఉన్నప్పుడే కట్ చేయాలి కంపల్సరీ. మనం మొత్తం చల్లారిన తర్వాత కట్ చేసామనుకోండి కట్ అవ్వదు అన్నట్టు. చూసారా, ఇంకా మనకు చాలా గోరువెచ్చగా ఉంది. నేను కట్ చేశాను ఇలా 5 గీతలు, ఇలా 5 లైన్స్ కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి. ఇలా మొత్తం కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, అన్నీ అయిపోయాయి. ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఆగుదామండి. హాఫ్ అన్ అవర్ మొత్తం మనకు రెడీ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడే తీసామనుకోండి సేప్ అనేది కరెక్ట్గా రాదన్నట్టు. మనకి వేడివేడిగా ఉన్నప్పుడు మనం తీసామనుకోండి సేప్ అనేది అంత కరెక్ట్గా రాదన్నట్టు. కొద్దిగా చల్లారాలి. చూసారా, ఎక్కడికక్కడ సపరేట్ అయిపోతుంది. మనం బయట పెట్టామనుకోండి చల్లారిపోతుందండి. అన్నీ ఇలానే కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇంతే అండి నువ్వుల సజ్జల చెక్క. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను అన్నీ ఎక్కడికక్కడ విడివిడిగా చేశాను. అన్నీ పీసెస్గా కట్ చేసేసి ఇలా ఒక బాక్స్లో వేసుకుందామండి. ఏదైనా మంచిగా ఇలా గాలి పోని ఎయిర్ కంటైనర్లో వేసి పైనుండి మూత పెట్టేసుకుందామండి. ఒక 1 మంత్ అయినా బాగుంటాయండి మనకి ఇవి. పిల్లలకు అప్పుడొకటి ఇప్పుడొకటి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.